10 డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేశాను సో ఫార్. అండ్ కార్పొరేట్ లెవెల్ కంపెనీస్ లో కూడా పనిచేశాను. సో కంపెనీస్ ఎలా ఆలోచిస్తారని నేను మీకు చెప్తాను ఇప్పుడు. యువర్ బాస్ ఇస్ నాట్ యువర్ ఫ్రెండ్. ఏదో పార్టీలో మీరు ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతున్నాడు, ఓ మాతో చాలా ఫ్రీగా ఉన్నాడు అని అనుకోకండి. యువర్ బాస్ ఇస్ యువర్ బాస్, యువర్ బాస్ ఇస్ నాట్ యువర్ ఫ్రెండ్. సేమ్ అప్లైస్ టు కొలీగ్స్. మీ కొలీగ్స్ మీతో చాలా ఫ్రీగా ఉన్నారని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా ఏదో మీ మొత్తం జీవిత పురాణం అంతా షేర్ చేయకుండా లిమిటైజ్, ఓన్లీ షేర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఆఫీస్ రిలేటెడ్ ఉందో అదే డిస్కస్ చేయండి. మీ పర్సనల్స్ ఇవన్నీ జీవిత పురాణం ఏమీ కూడా చెప్పకండి మీ కొలీగ్స్ తో. దే ఆర్ నాట్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. హెచ్ఆర్ ఆర్ మీ బాస్ ఎప్పుడైనా వీఆర్ ఏ ఫ్యామిలీ అంటే దే విల్ కీప్ యూ అవే ఫ్రమ్ యువర్ రియల్ ఫ్యామిలీ. ఎస్, యు హర్డ్ మీ రైట్. మీరు అలా వాళ్ళ మాటలు వింటే కనుక మీరు వాళ్ళు మీతో పని చేయించుకుంటారు, సండేస్ కూడా పిలుస్తారు, బట్ మీ యాక్చువల్ ఫ్యామిలీతో మిమ్మల్ని దూరం పెడతారు. సో నెవర్ బిలీవ్ దిస్ బుల్షిట్. ఓకే, యువర్ ఫ్యామిలీ, యువర్ రియల్ ఫ్యామిలీ ఇస్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆఫీస్ ఇస్ ఆఫీస్. సో హార్డ్ వర్క్ బాగా చేస్తే నాకు ప్రమోషన్ దొరికిపోతుందని పిచ్చి పిచ్చిగా పని చేయకండి. మీరు హార్డ్ వర్క్ చేసినా కూడా విజిబిలిటీ అంటే కనిపించేలాగా చేయండి. ఏదో బ్యాక్గ్రౌండ్ లో హార్డ్ వర్క్ చేసేది నాకు ప్రమోషన్ వచ్చేస్తుందని చెప్పేసి ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, అందరినీ పర్సనల్ లైఫ్ వదిలేసేసి ఆఫీసే లైఫ్ అని అనుకోకుండా యూ హ్యావ్ యువర్ పర్సనల్ లైఫ్, యూ హ్యావ్ యువర్ పర్సనల్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ సపరేట్ పెట్టండి. రెండు కూడా కలపకండి ఎప్పుడు కూడా. సో ఇక్కడ విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్. వాట్ ఎవర్ హార్డ్ వర్క్ యూ ఆర్ డూయింగ్, ఆల్వేస్ అప్డేట్. మీరు ఎప్పుడైతే మీటింగ్ లో ఉంటారో ఆల్వేస్ ట్రై టు షోకేస్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. షోకేసింగ్ చేస్తేనే మీరు ఏం చేశారన్నది తెలుస్తుంది. సో ఆల్వేస్ అప్డేట్ ఇన్ జీరా ఆర్ వాట్ ఎవర్ టూల్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఆఫీస్. సో హార్డ్ వర్క్ ఏం చేసినా కూడా అప్డేట్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాయల్టీ అనే పదానికి కార్పొరేట్ వరల్డ్ లో ప్లేస్ లేదు. ఎందుకంటే అక్కడ లాయల్టీ నడవదు. బీ యువర్ సెల్ఫ్. ఎందుకంటే బీ యువర్ సెల్ఫ్ ఎందుకంటున్నా అంటే రేపు పొద్దున మీ అవసరం లేదు అనుకుంటే కంపెనీ మీతో లాయల్ గా ఉండదు. యు ఆర్ రీప్లేసబుల్. దే విల్ వెళ్ళిపో బాబు అని చెప్పేసేస్తారు. అందుకే సో బీ యువర్ సెల్ఫ్. సో ఆల్వేస్ బీ సెల్ఫిష్ బట్ నాట్ లాయల్. సో వైల్ వర్కింగ్ ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ట్రై టు లెర్న్ న్యూ థింగ్స్. ట్రై టు బిల్డ్ యువర్ బ్రాండ్. రేపు పొద్దున మిమ్మల్ని ఫైర్ చేసినా, లే ఆఫ్ చేసినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ జాబ్. పర్ఫార్మెన్స్ అప్రైజల్ లో ఎక్కడ కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి. మీరు ఆల్వేస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఏదో వాళ్ళు మీ పైన స్పెషల్ ఫోకస్ పెడతారు. మీరు ఏదైతే పాయింట్ చెప్తారో దాని గురించే రిపీట్ చేస్తారు. సో ఆల్వేస్ గివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. సో ట్రై టు గివ్ ఆల్వేస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ అప్రైజల్.